సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 నేను మీ నందు. వెల్కమ్ టు నందుస్ చిట్ చాట్. హలో రఫీక్షా, మర్డర్ కి రెడీయా? అంటే అప్పుడు నేను చేసిన అల్లరి ఎంత ఇప్పుడు రివెంజ్ గా తీర్చుకుంటావా? ఆబ్వియస్లీ. సరే కానీ అప్పట్లో అలా ఎందుకు చేసావు? అప్పుడు అలా చేసి ఉండకూడదు అని ఎప్పుడైనా రియలైజ్ అయ్యావా? అంటే అలా చేసినందుకే ఈ రోజు నువ్వు యాంకర్ అనిపిస్తుంది నాకు. సరే అదంతా కాదు, రఫీక్ష అప్పట్లో ఒక ఆల్మోస్ట్ క్రైమ్ స్టోరీ లాంటిది ఒకటి క్రియేట్ చేసి ఒకటి ఇది చేశాడు. అలా చేసి నువ్వు వండకుండా ఉంటే చాలా బాగుండేది అని నా ఫీలింగ్. అంటే చాలా బాగుంది కాబట్టి ఈ రోజు నువ్వు మంచి యాంకర్ ఏమనిపిస్తుంది నాకు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. కొంచెం ఇంటర్వ్యూతో పాటు ఫన్ కూడా ఉండాలి కాబట్టి ఇప్పుడు సెకండ్ రౌండ్ లో కొన్ని గేమ్స్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ గా గేమ్ స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్తా. ఏమన్నాడు, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నా కొంచెం లీక్ చేయవే, నా పరువు పోతుంది ఆడియన్స్ మీద, ప్లీజ్ నేను యాక్టర్ కాబట్టి యాక్ట్ చేస్తా అన్నాడు. క్వశ్చన్స్ లీక్ చేస్తే యాక్ట్ చేస్తాడంట, తెలియనట్టు యాక్ట్ చేస్తాడంట. అది కూడా మీ ముందు చెప్పేస్తున్నాను. సో ఇంకేమి ఆల్రెడీ పోయింది పరువు, నా పరువు పోయింది, ఆల్రెడీ తీసేసింది పరువు. సో రఫీక్షా, నా దగ్గర ఒక బౌల్ ఉంది. దీన్ని ఒక్కొక్కటి పిక్ చేసుకుంటే దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు ఉంటాయి. సో ఫస్ట్ గెస్ట్ కాబట్టి నువ్వు పిక్ చేసుకోవాలి. సో నువ్వు నన్ను క్వశ్చన్ అడగాలి. దొరికింది. అందరూ భయపడే బడి ఏమిటి? చేతబడి. గుజ్జు పెచ్చలేని కోడి ఏమిటి? మగకోడి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మగకోడి. మగకోడి. నీరు లేని వెల్ ఏంటి? ఏందన్నా ఒక్క ఆన్సర్ కూడా నేను చెప్పేలా రాయలేదు, నా ఇజ్జత్ మొత్తం పోతుంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. పగలు కూడా కనపడే నైట్ ఏమిటి? నైటియా. నైటియా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా అలాగా. ఎస్ రఫీక్ష, ఇప్పుడైతే ఒక గేమ్ ఉండబోతుంది. ఆ గేమ్ ఆల్రెడీ నువ్వు ఆడుండొచ్చు, చూసుండొచ్చు, మేబీ నీకు తెలిసే ఉంటుంది. తెలుగు సినిమా నేమ్స్ ఉంటాయి, నేను కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. సో అవన్నీ కలిపి మూవీ నేమ్ చెప్పాలి. రాధికని బాగా గుర్తుపెట్టుకుంటారు కదా అబ్బాయిలందరూ. రియల్ లైఫ్ లో రాధికాలు ఎంత మంది ఉన్నారు? రఫీక్షాకి ఏమైనా సీక్రెట్ రివీల్ చేస్తాడా చూద్దాం. నో కామెంట్స్. నో కామెంట్స్. సరే కానీ పెళ్ళి ఎప్పుడు? చెప్తా, అందరి ముందరే చెప్తా. సో సిగ్గుపడుతున్నాడంటే త్వరలోనే మనకి పప్పన్నం పెట్టబోతాడు అన్నమాట. ఆవకాయ బిర్యానీ. ఆవకాయ బిర్యానీయా? నేను మీ నందు. వెల్కమ్ టు నందుస్ చిట్ చాట్. ఎప్పట్లానే ఒక కొత్త మర్డర్ కి స్కెచ్ చేశాను. మర్డర్ అంటే నిజంగానే మర్డర్ కాదు, బట్ ఆల్మోస్ట్ అలాంటిదే. ఒకప్పుడు నాతో సీరియల్ సెట్ లో కలిసి ఆడుకుని ఏడిపించి అల్లరి చేసి నన్ను టార్చర్ చేసిన ఒక ఫ్రెండ్ కి చెప్పాను, టైం వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా అని. బట్ ఆ టైం ఇప్పుడు వచ్చేసింది. సో ఆ టైం వచ్చేసింది కాబట్టి ఆ గెస్ట్ ని కూడా తీసుకొచ్చేసాను. సో మన సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు సీరియల్ హీరో రఫీక్ష. హలో రఫీక్ష, మర్డర్ కి రెడీయా? అయ్య బాబు, మర్డర్ ఉంటుందండి. రివెంజ్ తీసుకోవడానికి షోకి పిలిచా అని మన సుమన్ టీవీ ఆడియన్స్ అందరికి చెప్పేస్తాను. సో ఇట్స్ టైం ఫర్ రివెంజ్ అన్నమాట. అంటే అప్పుడు నేను చేసిన అల్లరి ఎంత ఇప్పుడు రివెంజ్ గా తీర్చుకుంటావా? ఆబ్వియస్లీ టైం వచ్చినప్పుడు చూపిస్తా అన్నాం. ఇప్పుడు ఆబ్వియస్లీ టైం వచ్చింది కాబట్టి ఇట్స్ టైం ఫర్ మీ. సరే కానీ అప్పట్లో అలా ఎందుకు చేసావు? అప్పుడు అలా చేసి ఉండకూడదు అని ఎప్పుడైనా రియలైజ్ అయ్యావా? అంటే అలా చేసినందుకే ఈ రోజు నువ్వు యాంకర్ అనిపిస్తుంది నాకు. సరే అదంతా కాదు, రఫీక్ష అప్పట్లో ఒక ఆల్మోస్ట్ క్రైమ్ స్టోరీ లాంటిది ఒకటి క్రియేట్ చేసి ఒకటి ఇది చేశాడు. అలా చేసి నువ్వు వండకుండా ఉంటే చాలా బాగుండేది అని నా ఫీలింగ్. అంటే చాలా బాగుంది కాబట్టి ఈ రోజు నువ్వు మంచి యాంకర్ ఏమనిపిస్తుంది నాకు. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. నేను నిన్న అప్పట్లో భయపెట్టేదాన్ని. నందు అంటే ఇట్లా చంపలు పట్టుకునేవాడు కదా, ఎక్కడ కొడతా, సీరియల్ మొత్తం కొడుతూ ఉండేదాన్ని. సో ఇప్పుడు నువ్వు విలన్ గా చేస్తున్నావు కాబట్టి నువ్వు నన్ను ఒకసారి భయపెట్టాలి. అంటే నువ్వు భయపెడితే ఎలా ఉంటుందో అది ఫీల్ అవ్వాలని ఉంది నాకు. ఓకే వెయిట్. నేను ఇప్పుడు లైట్స్ కెమెరా యాక్షన్ చెప్తాను, నువ్వు స్టార్ట్ చేయాలి. లైట్స్ కెమెరా యాక్షన్. ఏయ్, ఎదోలాగా అనిపిస్తున్నాను. నాకేం తక్కువే, బాగానే ఉంటాగా. మంచిగా నటించా, ప్లాన్లు వేసా, అయినా లొంగలేదు. ఒకవేళ ప్రేమ గీమా అని ఎవరితోనైనా కులుకుతున్నావా, చంపేస్తా వాణ్ణి, నిన్ను.
ఇలాంటి హారబుల్ ప్రపోజల్స్ అమ్మాయిలకి చెప్తే ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తా. నువ్వు విలన్ గా ప్రపోజ్ చేయమన్నావుగా. అరే చేస్తా, మరి చంపేస్తా, లేపేస్తా, కత్తులతో పొడి చేస్తా అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? బాగా యాక్ట్ చేసావు కానీ. డైలాగ్ బాగా చెప్పావు. కొంచెం ఇంటర్వ్యూతో పాటు ఫన్ కూడా ఉండాలి కాబట్టి ఇప్పుడు సెకండ్ రౌండ్ లో కొన్ని గేమ్స్ స్టార్ట్ చేద్దాం. రెడీయా మరి? రెడీ. యాక్చువల్ గా గేమ్ స్టార్ట్ చేసే ముందు ఒకటి చెప్తా. ఏమన్నాడు, ఏం క్వశ్చన్స్ అడుగుతున్నా కొంచెం లీక్ చేయవే, నా పరువు పోతుంది ఆడియన్స్ మీద, ప్లీజ్ నేను యాక్టర్ కాబట్టి యాక్ట్ చేస్తా అన్నాడు. క్వశ్చన్స్ లీక్ చేస్తే యాక్ట్ చేస్తాడంట, తెలియనట్టు యాక్ట్ చేస్తాడంట. అది కూడా మీ ముందు చెప్పేస్తున్నాను. సో ఇంకేమి ఆల్రెడీ పోయింది పరువు, నా పరువు పోయింది, ఆల్రెడీ తీసేసింది పరువు. సో రఫీక్షా, నా దగ్గర ఒక బౌల్ ఉంది, దీంట్లో కొన్ని చిట్స్ ఉన్నాయి. మా వాళ్ళు కొంచెం నాటీ కాబట్టి దీంట్లో ఏం రాశారో నాకైతే అసలు తెలీదు. దీన్ని ఒక్కొక్కటి పిక్ చేసుకుంటే దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు ఉంటాయి. సో ఫస్ట్ గెస్ట్ కాబట్టి నువ్వు పిక్ చేసుకోవాలి. సో నువ్వు నన్ను క్వశ్చన్ అడగాలి. దొరికింది. అందరూ భయపడే బడి ఏమిటి? చేతబడి. గుజ్జు పెచ్చలేని కోడి ఏమిటి? మగకోడి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి మగకోడి. మగకోడి. నో, యు ఆర్ రాంగ్. గుడ్డు పెట్టలేని కోడి ఏంటి? పకోడియా? yes. ఫస్ట్ రాంగ్ చెప్పావు, ఓడిపోయినట్టేగా. జోక్ చేసేది. ఓకే సరే, ఇప్పుడు రాంగ్ ఆన్సర్. సర్లే, పకోడి అని చెప్పావు కాబట్టి. సో అయిపోయిన చిట్స్ ఇక్కడ ఇచ్చేయి. సో ఇట్స్ టైం ఫర్ ఓకే, 1 by 1. వీసా అడగని దేశం ఏంటి? విదేశం. రాంగ్ ఆన్సర్ తెలుసా? రైట్ చెప్పినా అనుకున్నా. వీసా అడగని దేశమా? ప్రేమ దేశం కాదా? ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసావు. అంతే, నాకు తెలీదు. చెప్పేస్తున్నా నేనే. సందేశం. సందేశమా? నాకు ఎంత టైం ఇచ్చినా చెప్పను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. దేవుడా, కొంచెం హార్డ్ క్వశ్చన్ దీంట్లో రావాలి. రుచి లేని కారం ఏమిటి? చెప్పే. ఆకారం. ఆహా, దేవుళ్ళయ్యా మీరు, బాగా రాశారు. ఇట్స్ టైం ఫర్ యూ. నీరు లేని వెల్ ఏంటి? నీరు లేని వెళ్ళంటే బావిలన్నీ నిండిపోయే ఉంటాయి, ఎప్పుడు వాటర్ తోనే ఉంటాయి. అందుకే నా దగ్గర ఆన్సర్ లేదు, ఆల్రెడీ నిండిపోయాయి కాబట్టి. సరే చెప్పు, ఆన్సర్ చెప్పు. అదే ఆన్సర్. ఏంది నీరు లేని బావే? సరే చెప్పగలవా లేదా? ఏందన్నా, ఒక్క ఆన్సర్ కూడా నేను చెప్పేలా రాయలేదు, నా ఇజ్జత్ మొత్తం పోతుంది. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. పోయిందిగా. పోయిందిలే, చెప్పు. నాకు ట్రావెల్. నాకన్నా కొంచెం ఈజీగా ఆన్సర్స్ లీక్ చేయొచ్చు కదా. వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి? బోరింగ్. కాదు. అంటే వాళ్ళు రాసింది ఆన్సరా, నేను చెప్పింది ఆన్సర్ కదా. నాకు కొన్ని అలానే అనిపిస్తున్నాయి. చూడు, ఇంతకు ముందు నేను కారం అంటే నేను మమ్మకారం అని ఎంత బాగా చెప్పాను, మీ వాళ్ళు ఏం రాశారు? అండి అది. వేలికి పెట్టుకోలేని రింగ్ ఏమిటి? కాదురా, రాంగ్ ఆన్సర్. ఫైరింగ్. అన్న మీ నంబర్ ఇవ్వండి. విసిసిపి నదిలో ఎక్కువగా ఏమున్నాయి? కరెక్ట్ ఆన్సర్. విసిసిపి నదిలో ఎక్కువగా ఏమున్నాయంటే సి. అమ్మయ్యా, పెద్ద స్కెచ్. నాకు ఇప్పుడు నీ ఫార్మేట్ అర్థమైపోయింది అన్న. స్టార్టింగ్ లో నేను కూడా అట్లే అనుకున్నా, తర్వాత కనిపించని వనం ఏమిటి? నందనవనం. బృందావనం. నువ్వు చెప్పేది ఆన్సర్ కాదు, వాళ్ళు రాసింది ఆన్సర్. అదేంటో చెప్పు. సరే చెప్పు. పవనం అంటారా? పవనమా? బృందావనం అంటే నీకు నాకు తెలుసు కదా, ఈ పవనం ఏంటో తెలియదు కాబట్టి. అన్న మీ వల్ల కొత్త పదం నేర్చుకున్నా ఈ రోజు. ఎగ్జామినర్ దిద్దని పేపర్ ఏంటి? న్యూస్ థ్యాంక్ యూ సో మచ్ రా. దాన్ని కొట్టాలంటే నీళ్లు తప్పక ఉండాల్సిందే. అది చెప్పు నువ్వు. మీ వాళ్ళు జెన్యున్ గానే ఆన్సర్ రాసారా, లేక మనం ఏదైనా చెప్పుకున్నా కూడా? లేదు, ఇది మాత్రం జెన్యున్ గానే ఆన్సర్ రాశారు. పాపం అనుకుని ఉంటారు. ధర్మప్రభువులయ్యా రాశారు. చెప్పు ఆన్సర్. క్వశ్చన్ ఏంటి? దాన్ని కొట్టాలంటే నీళ్లు కంపల్సరీ ఉండాలి. చెప్పే. ఈత. ఎవరండి ఇది రాసింది? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా? తగలబెట్టండి నిరంజన్ గారు. తీసుకోండి. థ్యాంక్ యూ. కొంచెం ఈజీగా అడగండి. ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర? విసిన కర్ర. కరెక్టా? 3 పోయిందండి. చేసే 3 ఉత్సాహం పోయినాయండి. రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా చెప్పు. రైటే. పగలు కూడా కనపడే నైట్ ఏమిటి? నైటియా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా అలాగా.
గుడ్ నైట్ అది ఇది కాదు కానీ చెప్పు. పగలు కూడా కనిపించి నైట్ 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 గ్రానైట్ ఫైనల్ గా చెప్పాడు. నిజంగా అది రాయేసి నేను తగిలిందా? తగిలింది. తగలాలనే వేస్తావుగా. తగిలింది గ్రానైట్. కోడి వేడి నీళ్లు తాగితే ఏం చేస్తుంది? గుడ్డు బాయిల్ అయి పెడుతుంది. ఉడకబెట్టిన గుడ్డు పెడుతుంది. వేడి నీళ్ళు తాగితే యాక్చువల్ గా కోడి చికెన్ అవుతుందని చెప్దాం అనుకున్నా, బట్ కాదు. మా వాళ్ళకి ఈ ఆన్సర్ చెప్తేనే యాక్సెప్ట్ చేస్తారు, అందుకే చెప్పా. డబ్బులుండని బ్యాంక్ ఏమిటి? సరే క్లూ అడిగావు కాబట్టి ఈ బ్యాంకులు చిరంజీవి గారి దగ్గర 2 ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్. yes తినలేని కాయ ఏమిటి? ఏంటి వల్ల? చెంపకాయ లెంపకాయ. కరెక్ట్ ఆన్సర్. అదనమాట. ఈ రౌండ్ లో కొన్ని నువ్వు చెప్పావు కరెక్ట్ గా, కొన్ని నేను చెప్పాను. బట్ ఈ రౌండ్ లో కొంచెం టెన్షన్ పెట్టారు మా వాళ్ళు, బుర్రకి బాగా పని చెప్పారు. సో నెక్స్ట్ రౌండ్ అస్సలు అలా ఉండదు, మొత్తం నువ్వే ఆన్సర్లు చెప్పాలి. ఈ రౌండ్ లో నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను, అలానే ఫన్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ రౌండ్ కి వెళ్లే ముందు ఒక చిన్న క్వశ్చన్. సక్సెస్ ఎవరికి ఈజీగా రాదు. సో నీకు కూడా నీ హార్డ్ వర్క్ తెలుసు, నీ స్ట్రగుల్స్ అన్ని తెలుసు. ఒకసారి నీ జర్నీ గురించి ఆడియన్స్ అందరికి వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ లో కొంతమంది సీరియల్స్ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఏమైనా ఉంటే రిఫర్ చేయని అడుగుతుంటారు. కొంతమందికి నేను మేనేజర్స్ నంబర్స్ ఇచ్చాను. తర్వాత ఒక 15 days తర్వాత 20 days తర్వాత అరే మీ మేనేజర్ కాల్ చేయలేదురా, నేను ఫొటోస్ పంపించాను, ప్రొఫైల్ పంపించాను, ఒకసారి నువ్వు గుర్తు చేయరా వాళ్ళని, ఇట్లా అడుగుతుంటారు అనమాట. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మేనేజర్స్ నంబర్స్ నేను ఒక ఫ్రెండ్గా మీకు ఫార్వర్డ్ చేస్తాను. మీరు డైలీ మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళకు ఒక గుడ్ మార్నింగ్ పెట్టేస్తే వాళ్ళకు మీరు గుర్తుంటారు. ఎందుకంటే డైలీ వాళ్ళకి 50, 100, 150 ప్రొఫైల్స్ వస్తూనే ఉంటాయి. ఒకసారి ఫొటోస్ మనం ఫార్వర్డ్ చేసిన తర్వాత డైలీ మార్నింగ్ ఒక గుడ్ మార్నింగ్ పెట్టేస్తే వాళ్ళకి మీరు అరే ఈ అబ్బాయి ఉన్నాడు కదా. ఇప్పుడు సడన్గా వాళ్ళకి ఏదైనా క్యారెక్టర్ కావాల్సినప్పుడు పక్కనున్న మనిషి గుర్తున్నాడు, అంత ప్రెజర్ ఉంటుంది వాళ్ళకి. సడన్ గా ఎవరిని పిక్ చేసుకోవాలి అని ఆ క్యారెక్టర్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత పొరపాటు నువ్వు కనిపించావు అనుకో, అర్రే షెట్ మొన్న క్యారెక్టర్ మిస్ చేసుకున్నావు నువ్వు, నాకు ఎందుకు నువ్వు ఫోన్ చేయలేదు, ఇలా ఉంటుంది అనమాట. సో ప్లీజ్ మీరు మొహమాట పడకండి, డైలీ ఒక గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టండి మేనేజర్స్ కి, వాళ్ళకి మీరు గుర్తుంటారు, వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని పిలుస్తారు. ఎప్పుడు మళ్ళీ హీరో హీరోయిన్ గా మళ్ళీ ఎప్పుడు సీరియల్ చేయబోతున్నావు? త్వరలో మేబీ త్వరలో ఏదో పెద్ద మూవీస్ అంటే మన చేతిలో ఉంటుంది, సీరియల్స్ మన చేతిలో ఉండదుగా, తెలుసుగా. సో రఫీక్ షాతో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. ఆన్ సెట్ లో కూడా చాలా జోయల్ గా ఫ్రెండ్లీగా ఉంటాడు. సో ఈ గేమ్ లో కూడా అంతే ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. సో థర్డ్ రౌండ్ లో మనోడు ఎలా ఆడబోతాడు, ఆన్సర్స్ కరెక్ట్ చెప్తాడా, ఎలా చెప్తాడు అనేది చూడాలి. సో ఈ ఎంటర్టైన్మెంట్ ని ఇలానే కంటిన్యూ చేస్తూ మనం ఇప్పుడు థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోతాం. ఎస్ గాయ్స్, సెకండ్ రౌండ్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ దొరికింది కదా, థర్డ్ రౌండ్ లో అంతకు మించి డబుల్ ఎంటర్టైన్మెంట్ దొరకబోతుంది అనమాట. ఎస్ రఫీక్ షా, ఇప్పుడైతే థర్డ్ రౌండ్ లో ఒక గేమ్ ఉండబోతుంది. ఆ గేమ్ ఆల్రెడీ నువ్వు ఆడుండొచ్చు, చూసుండొచ్చు, మేబీ నీకు తెలిసే ఉంటుంది. తెలుగు సినిమా నేమ్స్ ఉంటాయి, నేను కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. సో అవన్నీ కలిపి మూవీ నేమ్ చెప్పాలి. నీకు మరీ కష్టం అనిపిస్తే చిన్న క్లూస్ ఇద్దాం పాపం. ఓకే, నువ్వు రెడీ అంటే ఇది స్టార్ట్ చేసేద్దాం. రెడీ. ఫస్టే కొంచెం కష్టంగా వచ్చింది. నువ్వు చెప్పగలవా లేదా ఐ డోంట్ నో. ఇవన్నీ కలిపితే ఒక మూవీ నేమ్ వస్తుంది. కంప్లీట్లీ తెలుగు మూవీ నేమ్సే ఉంటాయి. జయమ్మ పంచాయతీ. అది మీరు గెలుచుకున్నారు 1 కోటి రూపాయలు. సీరియస్ గా? అవునా? కాదు, రైట్ ఆన్సర్ అది. ఓకే రఫీక్ షా, ఇప్పుడు సెకండ్ మూవీ నేను చూద్దామా? నాకైతే కొంచెం ఈజీగా అనిపిస్తుంది, బట్ నువ్వు చెప్తావో లేదో. సన్ ఆఫ్ ఇండియా. ఏంటి నీకు ఆన్సర్స్ అన్ని ముందే తెలుసా? చెప్పాను మరి. అడిగితే చెప్పలేదండి, కెమెరా ముందు బుక్ చేద్దాం అనుకుంది. గాడ్ గ్రేస్ అని ఈజీగానే వస్తున్నాయి. సారీ, నెక్స్ట్ ఏం వస్తున్నాయో తెలియదు మరి. సో 2 చెప్పినంత మాత్రాన నువ్వేదో పెద్ద సూపర్ తోపు అన్నట్టు కాదు. ఇక్కడ 20 నేమ్స్ ఉన్నాయి. ఇన్ని గెస్ట్ చేస్తేనే నువ్వు కత్తి తురుము కాసక్ అని చెప్పి మా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇమేజ్ వచ్చేసి మా డార్లింగ్ అల్లు అర్జున్. ఏం గుర్తు రావట్లేదా? ఓడిపోయావా? చెప్పలేకపోతున్నావా? హలో, ఓన్లీ 30 seconds మాత్రమే టైం. గంట సేపు ఆలోచించి టైం ఇవ్వంటే కష్టం. ఓడిపోయా అంటే నేను ఆన్సర్ చెప్పేస్తా. 5, 4, 3, 2, 1. ఓడిపోయావు. పుష్పక విమానం. సరే ఓకే, నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. ఇది కూడా చాలా ఈజీ. ఫస్ట్ అయితే చూసాయి, నువ్వు చెప్పలేకపోతే నేను దీనికి క్లూ ఇస్తా.
డీజే టిల్లు డీజే టిల్లు. రాధికాని బాగా గుర్తుపెట్టుకుంటారు కదా అబ్బాయిలందరూ. రియల్ లైఫ్ లో రాధికాలు ఎంతమంది ఉన్నారు? రఫీక్ షాకి ఏమైనా సీక్రెట్ రివీల్ చేస్తాడా చూద్దాం. లేరు పాపం నేను అమాయకుడిని. నువ్వు అన్ని ఇయర్స్ నుంచి సింగిల్ గా ఉన్నావారా? నాకు ఎక్కడో డౌట్ వస్తుంది. ఉండకూడదా అండి? అంటే అన్ని ఇయర్స్ నుంచి ఒక అబ్బాయి సింగిల్ గా ఉన్నాడు అంటే అది నమ్మసక్యం కావట్లేదు. చెప్పు. నో కామెంట్స్. సరేలే అంటున్నావు అంటే పాపం ఎక్కడో కొంచెం దాస్తున్నావు అని అర్థమైంది. మరీ ఇబ్బంది పెట్టి అది బ్రేక్ అయ్యే వరకు చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంటర్వ్యూ తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇమేజ్కి వెళ్ళిపోదాం. ఓకే. సరే, నీకు తెలియట్లేదు కాబట్టి ఒక క్లూ అయితే ఇస్తున్నా. ఈయన ఒక కింగ్ అన్నమాట. ఒకప్పుడు రోడ్డుకి అటు సైడు ఇటు సైడు చెట్లు నాటేవాడు అని చెప్పి చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకునే వాళ్ళం. ఆయన తెలుసు, అశోకుడు తెలుసు. సరే, ఆన్సర్ చెప్పు. అశోకవనంలో వచ్చావు, ఆల్రెడీ సగం వచ్చావు. కమాన్. అశోకవనంలో ఆయన ఎవరు? అల్లు అర్జున్ కళ్యాణం. సగం చెప్పాను, ఇక్కడ నాకు 50 lakhs కావాలి. సరే, 50-50 ఆన్సర్ చెప్పావు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇమేజ్ గెస్ట్ చేద్దాం. వెళ్ళిపో. సో నెక్స్ట్ ఇమేజ్ కొంచెం ఈజీగా రావాలి ఈసారైనా మా రఫీక్ షా ఆన్సర్ చెప్పాలి అని నేను కోరుకుంటున్నాను. పర్లేదురా, 2 letters వచ్చాయి, ఓన్లీ 2 symbols వచ్చాయి. చాలా ఈజీగా గెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఎస్. సరే, ఎలా అయితే గెస్ట్ చేసావు కాబట్టి నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. ఓకే. కార్తికేయ. ఎస్, కార్తికేయ. బాగా చెప్పావు. దొంగని మీ భాషలో ఏమంటారు? చోర్ బజార్. ఎస్, ఇంత హింట్ ఇస్తే చెప్పావు. సో నెక్స్ట్ ఇమేజ్ చూసేద్దాం. భీమ్లా నాయక్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. చాలా త్వరగా చెప్పాడు. సో నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. ఆచార్య. ఎస్. సో మనోడు అఖండ కూడా చెప్పేస్తాడు కాబట్టి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చెప్తాడో లేదో చూద్దాం. యాక్చువల్లీ నేను ఇంకా ఆలోచిస్తున్నాను. ఇన్కేస్ నేను కరెక్ట్ ఆన్సర్ చెప్తే నాకేంటి? కరెక్ట్ ఆన్సర్ చెప్తే నీకు ఒక హ్యాంపర్ ఇస్తాలే. చెప్పు. ఇస్తా అనేది మీరే సాక్ష్యం. వారియర్. లాస్ట్ ఆన్సర్ బట్ రాంగ్ చెప్తాడేమో అనుకున్నా, బట్ రైట్ చెప్పాడు. సో అది రఫీక్ షా, నా గేమ్ షో ఎలా అనిపించింది? నిజానికి చెప్పాలంటే చాలా బాగుంది. మనతో పాటు మినిమం ఉంటది, ఫన్ కూడా ఉంటది, అలానే ఉంటది. నువ్వు ఎంజాయ్ చేస్తావు అని నేను అనుకుంటున్నా. అండ్ నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి నీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తావు? కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, నేను మెల్లిగా అప్డేట్స్ రివీల్ చేస్తాను. నాకు సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్ కి ఇలాగే సపోర్ట్ చేయాలి ప్లీజ్. సరే, కానీ ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తున్నావు? పెళ్ళెప్పుడు? చెప్తా, అందరి ముందరే చెప్తా. సో సిగ్గుపడుతున్నాడంటే త్వరలోనే మనకి పప్పన్నం పెట్టబోతాడు అన్నమాట. ఆవకాయ బిర్యానీ. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. త్వరలో పెళ్లి కార్డు ఇవ్వాలి, అమ్మాయిని చేసుకోవాలి అండ్ ఆవకాయ బిర్యానీ మాకు పెట్టాలి అని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. ఇలానే మంచి మంచి ప్రాజెక్టులు చేయాలి, ఇంకా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎస్, మా సుమన్ టీవీ తరపున నీకు ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ అనమాట. థ్యాంక్ యూ. సో అది గైస్, ఇలాగా మన రఫీక్ షాతో కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా పాపం ఆన్సర్లు చెప్పాడు. ఫన్ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక కొత్త టాస్కులతో కొత్త గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.